హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. శాసన మండలికి అవమానం, టీవీ డిబేట్ కు పిలిచి గెట్ అవుట్ అంటారా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావును డిబేట్ కు పిలిచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యాఖ్యత అవమానించారని, ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరికొండ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీంద్రరావు మంగళవారం శాసన మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ కు పిలిచి తనకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రవీంద్రరావు ఫిర్యాదు పత్రం అందజేశారు. అనంతరం మండలి మీడియా పాయింట్లో మధుసూదనాచారి మాట్లాడుతూ బీఆర్ఎస్ పై కుట్రతోనే తమ పార్టీ ఎమ్మెల్సీలపై కావాలనే ఏబిఎన్ వ్యాఖ్యత అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్సీని డిబేట్ కు పిలిచి ఈ విధంగా అవమానించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ మీద ఉన్న కుట్రతోనే డిబేట్ లో ఆ వ్యాఖ్యత ఈ విధంగా వ్యవహరించడాన్ని ఎమ్మెల్సీ రవీంద్రరావు అడ్డుకున్నారు. ఈ నెపంతోనే ఆయన మీద ఏబిఎన్ వ్యాఖ్యత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక రవీంద్రరావు పై జరిగిన దాడి కాకుండా శాసన మండలిలో మొత్తం సభ్యుల మీద జరిగిన దాడిగా భావించి ఏబిఎన్ వ్యాఖ్యత వెంకటకృష్ణపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చైర్మన్ నుంచి తగిన చర్యలు ఉంటాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పై బురద చల్లే యత్నం రవీంద్రరావు అన్నారు. జరిగినవి జరిగినట్టుగా ఏబిఎన్ టీవీ డిబేట్లో చూపించే ప్రయత్నం చేశారని, తాను దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశానని, బీఆర్ఎస్ నేతలపై కావాలనే బురద చల్లే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు మండిపడ్డారు. ఆ డిబేట్లో భాగంగా పిచ్చి రాతలు, విష ప్రచారం చేసే వారిపైనే తాను మాట్లాడారని వివరించారు. ఆ డిబేట్లో తనను గెస్టుగా పిలిచి అవమానించడం కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడ అన్పార్లమెంటరీ పదాలను వాడలేదని తెలిపారు. ఒక అతిథి పట్ల టీవీ వ్యాఖ్యత ఈ విధంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. తన స్థాయిని దిగజార్చడం వల్ల తన మనసు కలిచివేసిందని భావోద్వేగానికి గురయ్యారు. తనకు జరిగిన అవమానంపై తెలంగాణ ప్రజలతో పాటు తమ పార్టీ తనకు అండగా నిలిచిందని తెలిపారు. పార్టీ సమావేశాలకు ఏబిఎన్ను బాయ్కాట్ చేసి తనకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు. ఏబిఎన్ తెలంగాణ వ్యతిరేకి అన్న దేశపతి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నష్టం జరిగేలా చేయడమే కాకుండా తమ నాయకుడు కేసీఆర్ పై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానళ్లు, పత్రికలు, మీడియాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవీంద్రరావుపై ఏబిఎన్ వ్యాఖ్యత దురుసుగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. మై డిబేట్ అని అనడం ఏంటి? ప్రజలకు సంబంధించి చర్చలు జరిగే డిబేట్ మై డిబేట్ అనడం ఏంటి? ఇది చాలా కొత్తగా ఉంది అని దేశపతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా గెట్ అవుట్ టు మై డిబేట్ అని అనడం ఆ వ్యాఖ్యత అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన గెస్ట్ల పట్ల ఇలా దురుసుగా మాట్లాడడం ఇప్పుడు ట్రెండ్గా మారిందని దుయ్యబట్టారు. ఇది ఒక ఎమ్మెల్సీ రవీంద్రరావుకు జరిగిన అవమానమే కాకుండా శాసన మండలి సభ్యులకు జరిగిన అవమానంగా భావించి చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన విజ్ఞప్తులు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లో తమను అవమానిస్తూ ప్రచారం చేసిన జర్నలిస్ట్ వెంకటకృష్ణపై తగిన చర్యలు తీసుకోవాలి. ఆ ఛానల్కు చెందిన బాధ్యులను పిలిచి ఈ ఘటనపై వివరణ కోరాలి. ఎమ్మెల్సీ రవీంద్రరావును అవమానించిన ఆ ఛానల్ బాధ్యులు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. ఈ ఘటనను విచారణ కోసం ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసి పరిశీలించి బాధ్యులు టీవీ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలి. న్యాయం, ఇతర ప్రజాస్వామ్య సమస్యల గౌరవం దృష్ట్యా అనుచితమైన ఆదేశాలను జారీ చేయాలని కోరారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.